మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మంత్రులు అవినీతి పరులు అన్నావు, ఈ రోజు మా రాజకీయ నాయకులు అవినీతి పరులు అన్నావు. అదే విధంగా రుణమాఫీ గురించి మాట్లాడతావు, రైతు మాఫీ గురించి మాట్లాడతావు, ఇన్ని అంశాల గురించి మాట్లాడవు కదా. అవినీతి పరులు అన్నప్పుడు ఈరోజు గుట్టు చప్పుడు రాకుండా మా మంత్రుల దగ్గర వెళ్ళి నీ పనులు చేస్తున్నావా లేదో ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకో. నేను ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి బీజేపీ లీడర్లు ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తప్పకుండా ఏ మంత్రులు కూడా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. ఈ సందర్భంగా నేను నిర్మల్ డీసీ అధికారులుగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇది మంచి సాంప్రదాయం కాదు. వీరు ఈ ప్రాంతంలో మత చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి మత చిచ్చులు పెట్టే వాళ్ళని మనం అదుపులో పెట్టాలి. ఈ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా అంటే తెలుసు. ఆదిలాబాద్ జిల్లా ఒకవైపు కుమ్రంభీం, ఒకవైపు రామ్జీగొండ్, ఇలాంటి ప్రాంతంలో మరోవైపు సరస్వతి మాత. ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి వారు మతాల మధ్య కులాల మధ్య మరి సమస్యలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను అందరినీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇలాంటి కుల రాజకీయాలు మత రాజకీయాలు ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు మీ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందో సమాధానం చెప్పండి. ఆ రోజున మీరు మాట్లాడాలి ధనాదన్ అకౌంట్లలో డబ్బులు వస్తాయని మీరు ఆ రోజున మాట్లాడారు కదా, మరి ఎందుకు చేయలేకపోయారు? ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఆదిలాబాద్ రావడానికి ప్రధానమైన కారణం 2 సంవత్సరాలు ఈ ప్రజాప్రభుత్వంలో మేము అనేక రకాల స్కీమ్లను మేము స్టార్ట్ చేశాం. అందులో మీకు తెలుసు ఏం చేశారు, ఏం చేయలేదు మాట్లాడతారు. ఈ రోజు మీరు రుణమాఫీ గురించి మాట్లాడారు, మేము 2 లక్షల రుణమాఫీ చేశాం. అదేవిధంగా రైతు భరోసా గురించి మాట్లాడారు, రైతు భరోసా చేశాం. ఇవే చేయడం కాదు, అసెంబ్లీ సాక్షిగా మేము ఇచ్చిన 6 గ్యారంటీలలో మొట్టమొదటిసారి మరి అదే అసెంబ్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని, దాంతోపాటు 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఆ రోజు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇచ్చాం. అదేవిధంగా ప్రతి ఇంటింటికి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. అదేవిధంగా ఇంద్ర మిల్లను కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఇవన్నీ మీకు కనబడడం లేదా? మరి దేశం నుంచి ఈ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చావు? మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఆ రోజుల్లోని విద్యాసంఘ నాయకుడిగా, యూనివర్సిటీ సాధన కమిటీ సభ్యులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేను బస్సు యాత్ర చేశా. ఆ రోజుల్లో కేసీఆర్ గారిని జోడుఘాట్లో కలిసా. కానీ జోడుఘాట్లో కలిసిన కేసీఆర్ మాట ఇచ్చారు కానీ ఈ ప్రాంతానికి యూనివర్సిటీ వేయలేకపోయారు. మరి అదే విషయాన్ని అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే నిన్న వచ్చి మరి ఆదిలాబాద్ కేంద్రంగా వచ్చి ఇంద్రవెల్లి అమరవీరుల సాక్షిగా, రామ్జీగొండ్ సాక్షిగా, కుమ్రంభీం సాక్షిగా ఈ ప్రాంతంలో మరి యూనివర్సిటీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని నిన్న మాట ఇచ్చారు. అదేవిధంగా ఆదిలాబాద్లో మరి ప్రత్యేకించి ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేస్తానని మాటిచ్చి సంవత్సరం లోపల పనులు స్టార్ట్ చేస్తామని నిన్న మాట్లాడడం అనేది జరిగింది. అదే కాదు, ఈ ప్రాంతాన్ని దత్తతగా జిల్లాగా తీసుకొని ప్రత్యేకించి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తుంటే ఎందుకు వస్తారని మీరు ప్రశ్నిస్తున్నారు. మీరు ప్రశ్నించే ముందు ఆనాటి కేసీఆర్ గారిని మీరు ఏం చేశారు, కేసీఆర్ గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? పొద్దున్న లేస్తే మా ముఖ్యమంత్రి కావచ్చు, మా మంత్రులు కావచ్చు, ఆనాటి చేసే అవినీతి గురించి మేమంతా కూడా మాట్లాడుతున్నాం. మరి భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతుంది? ఒక్కసారి ఆలోచన చేయి. మహేశ్వర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, నీకంటే చాలా చిన్న వయసు, నీ కొడుకు వయసు లాంటిది నాది, కానీ నాకు మాట్లాడే సంస్కారం ఉంది. నేను చదువుకున్న వ్యక్తిగా ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినప్పుడు, మా మంత్రుల గురించి మాట్లాడినప్పుడు తప్పకుండా నువ్వు ఏ రకంగా మాట్లాడతారో, మీరు ఏదైతే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడతారో నేను కూడా అదే అన్పార్లమెంట్ లాంగ్వేజ్గా ఏదో ఒక డీసీసీ హోదాలో నేను మాట్లాడుతున్నా తప్ప వేరే హోదాతో కాదు. కాబట్టి ఈ ప్రాంతంలో మీరందరూ కూడా ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కులా మతాలు కట్టిగా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని నడిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం అలాంటిది. కాబట్టి సోదరులారా, ఇలాంటి వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా, క్షేత్రస్థాయిలో ఎవరేం చేసినా తప్పకుండా నేను చెప్తున్నా, ఎవడైనా మత కల్లోలు సృష్టించే వ్యక్తులు ఎవరున్నా, అటువైపు హిందువులు కావచ్చు, ఇటువైపు ముస్లింలు కావచ్చు, ఎవరైనా కులాలకు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తే అది మంచిది కాదు. ఇది భారతదేశం, భిన్నత్వంలో ఏకత్వం ఉండే దేశం. ఇలాంటి దేశంలో ఈరోజు కొంతమంది ఉగ్రవాదులాగా కుట్రలు పన్నే ప్రయత్నం చేస్తున్నారు. అది కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాలు తప్ప వేరేది ఏది కూడా కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశల కోసం మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చే పీఠికని క్షేత్రస్థాయిలో తీసుకెళ్దాం. తప్పకుండా ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం కావాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని తెలియజేస్తూ ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శ్రీరావు గారికి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా దళిత నాయకులకి,
అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కలిసి తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్.